విశాఖ జిల్లా గాజువాక లంక మైదానంలో మిస్టర్ బస్ లగ్జరీ స్లీపర్ బస్సులను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహితులందరూ కలిసి మిస్టర్ బస్ లగ్జరీ స్లీపర్ బస్సును ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఖాళీగా ఉన్న యువత చెడు అలవాట్లకు లోనవ్వకుండా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అడుగులు వేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం యువతను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మిస్టర్ బస్సు సంస్థను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు చట్టి గోపి, రమణ, మిస్టర్ బస్ ప్రతినిధులు కోన శివ, కోన కిషోర్, నాయుడు, యోగేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్ అంతా మేము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు వచ్చి మా పల్లా శ్రీనివాసరావుకి మాకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా మా టీం మెంబర్స్ ఇలా అందరూ మేమందరూ కలిపి స్టార్ట్ చేసాం. సో మేము ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గాజువాకలో ఉన్నటువంటి యువత మిస్టర్ బస్ అని ఈ స్లీపర్ బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా కొత్త ఎంటర్ప్రినర్స్. వాళ్ళు ఈ ఒక స్టార్టప్ కంపెనీ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది సుమారు 2 కొత్త బస్సులు తీసుకొని 36 సీటర్ బెర్తులు ఉన్నటువంటి 2 బస్సు సర్వీస్ని స్టార్ట్ చేశారు. ఇది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య నడిచేటటువంటి సర్వీసు. ఇది చాలా ఆనందంగా ఉంది యూత్ని తీసిన తర్వాత. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. లేదు మేమే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం, 10 మందికి ఉపాధి కల్పిస్తాం అని ఒక కొత్త ఆలోచనతో వీళ్ళు ఈ బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం. కొత్త బస్సులు 2 తీసుకొని దీనికి మొత్తం లోన్ అంతా బెర్తులు కట్టించి ఒక కంఫర్టబుల్గా తయారు చేశారు. నిజంగా యూత్ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాగా వినూత్నంగా కొత్త ఆలోచనతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా చాలా ప్రోత్సహిస్తున్నాయి. ఖచ్చితంగా మా మిస్టర్ బస్ స్టార్ట్ చేసినటువంటి మా గాజువాక యూత్కి నేను ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాను. వాళ్ళ ఈ బిజినెస్లో సక్సెస్ కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను.